సికింద్రాబాద్ సరత్ నగర్ నియోజకవర్గంలో బేగంపేట పాటిగడ్డ నుంచి దీక్షా దివస్ సందర్భంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున భారత సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ బుల్లెట్ నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి ఎంతో గొప్పదని అన్నారు. కేసీఆర్ దీక్ష చేసి 15 సంవత్సరాలు గడిచిన నేపథ్యాన్ని పురస్కరించుకొని బైక్ ర్యాలీ చేపట్టినట్టు తెలిపారు. ఎన్నో సంవత్సరాలు ఉద్యమ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిందని, కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాదులు పడ్డాయని అన్నారు. చూడాలంటే తెలంగాణ ప్రజలందరూ కోరుకునే విధంగా వారి ఉద్యమ స్ఫూర్తి మనం కూడా ముందుకు దయచేసి జీప్ కు స్థలం ఇవ్వాలి. దయచేసి బైక్లన్నీ సైడ్ వేయాలి. సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజలందరూ కూడా ఉన్నారు. మనకందరూ కూడా ఎంతో బ్రహ్మాండమైన పరిపాలన విధంగా నేత మరియు మన యొక్క హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలు కోరుకునే విధంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని మరొకసారి మరి నిర్వహిస్తున్న విధంగా పటాకుల మోదతో మన ర్యాలీ బయలుదేరుతుంది. దయచేసి రేపు స్థలం ఇవ్వాలి, సైడ్ ఇవ్వాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. నువ్వు ఇటు ఉండాలి, అటుంటే రాదు. లో
రాష్ట్రంలో కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష అంటే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి 2000 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఉద్యమం 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం ఓన్లీ తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక మార్గంగా ఉద్యమించినటువంటి కేసీఆర్ గారు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసిన తర్వాత ఇట్లయితే సాధ్యం కాదు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో ఈరోజు కరెక్ట్ 15 సంవత్సరాల క్రితం కరీంనగర్ అలగనూరు ప్రాంతంలో అమరణ నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత వారిని ఖమ్మం జైలుకు తరలించడం, అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్ తీసుకురావడం, మరి కేంద్రంలో అప్పుడు పార్లమెంట్ నడుస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి అంకురార్పణ జరగడం అనేది ఒక చరిత్ర. అంటే ఒక వ్యక్తిగా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మరి టీఆర్ఎస్ శ్రేణులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలాగా ఈ రోజుని జరుపుకోవడం అనేది అన్ని జిల్లా కేంద్రాలలో జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మరి తెలంగాణ భవన్కు బయలుదేరి అక్కడ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అంటే సాధించినటువంటి విజయాన్ని ఈరోజు సంతోషంగా ఒక పండుగలాగా జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక రాష్ట్రం సాధించడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం అనేది ఎప్పటి నుంచో ప్రజల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రం సాధించాలని అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి. ఎంతోమంది అసలు మారినటువంటి సందర్భం. మరి యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటిది మనందరికీ తెలిసిందే. కాబట్టి వారు చేపట్టినటువంటి అమరణ నిరాహార దీక్ష ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి తరుణం. కాబట్టి మరి దాన్ని ఘనంగా నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ఈ పాటిగడ్డ, బేగంపేట ప్రాంతం నుంచి మరి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీగా టీఆర్ఎస్ భవన్కు మేము బయలుదేరుతాం.